Bladder is what is a reservoir of urine, right? Akkada, see, when you drink water or you're working, suppose you don't go to the washroom every 1 hour or in between. So bladder is holding it. It is acting like a tank. Okay, 1 hour or 2 hours or 3 hours it can hold. So akkada holding nunchi tarvata bayataku vache passage is called urethra. That is where males lo aithe we have 25 centimeters or length ఇది ఉంది. Females లో షార్ట్ యూరెత్రా ఉంది. బట్ స్టిల్ కొంతమందిలో ఈవెన్ దెల్ బి సర్ప్రైజ్ టు ఆ యూరిన్ బయటకు రాకపోవడం సరిగ్గా. బ్లాడర్ వరకు బాగానే వచ్చింది, అక్కడి నుంచి బయటికి రాకపోవడం. అంటే ఎంత ప్రెషర్ పెడితే కానీ వాళ్ళు దాన్ని ఎంటీ చేయలేకపోవడం. లేదా కొంతమందికి డ్రాప్స్లో యూరిన్ పడటం, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళు, అంటే దానికి కూడా కారణం ఉంది. ఆ ప్యాసేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే, వాళ్ళకి ఏదైనా యూరిన్ పైప్ వేసి ఉంటే, లేదా ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్స్ అయ్యి ఉంటే, ఇలాంటి కండిషన్స్లో కూడా యూరెత్రా కొంచెం డ్యామేజ్ అయ్యింది అనుకో, అప్పుడు మీకు ఈ ప్యాసేజ్ అంతా సరిగ్గా రాదు, యూరిన్ సరిగ్గా రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యూరిన్ ఫ్రీగా రావడం కోసం ఇంకెక్కువ ప్రెషర్ పెట్టి యూరిన్ పాస్ చేస్తారు, ముక్కి పోస్తారు. వాళ్ళు ఏమవుతుంది, మెల్లగా ఈ కంటిన్యూస్ అబ్డామినల్ ప్రెషర్ పెరిగి హెర్నియా అనే కండిషన్, ఇంగ్వైనల్ హెర్నియాస్, ప్రెషర్ పెట్టడం వల్ల 2 పక్కల హెర్నియాస్ వస్తాయి. అలా కాకుండా ఎనీ ఫ్లో వాళ్ళకి సరిగ్గా లేదు అంటే, ఇఫ్ దే కమ్ టు అస్, జస్ట్ లైక్ మనం ఇళ్లలో ఎలా కమోడ్స్ ఉంటాయి, వేర్ యుల్ బి ఆస్క్డ్ టు పాస్ యూరిన్, మా దగ్గర ఒక మెషిన్ ఉంటుంది, వేర్ విల్ ఆస్క్ ద పేషెంట్ టు పాస్ ఇన్ దట్. ఓకే, హార్ట్కి ఈసీజీ ఎట్లా వస్తుంది, అట్లానే విల్ గెట్ ఎ గ్రాఫ్ యాజ్ టు ఎగ్జాక్ట్లీ హౌ హీస్ పాసింగ్ యూరిన్ ఆల్సో, విచ్ నోబడీ నోస్ టిల్ నౌ దట్ దే ఎగ్జిస్ట్, దట్ దే